హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాసులో మనం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఫ్యాక్చువల్ డేటా అనేది మనం చూడబోతున్నాం. క్లాస్ నెంబర్ 12 ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించి క్లాస్ నెంబర్ 12 ఫ్యాక్చువల్ డేటాకి సంబంధించి సెకండ్ వీడియో అనేది మనం చూడబోతున్నాం. ఇది ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జాము, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి, అలాగే ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి ఎకానమీలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. అయితే ఈరోజు టాపిక్లో మనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో చిన్న, సన్నకారు, అలాగే మధ్యస్థ, పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సెంటేజ్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క రైతుల వద్ద ఉన్నటువంటి భూమి ఎన్ని హెక్టార్లలో ఉంది, ఎంత పర్సెంటేజ్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆహార ధాన్యాలు ఎంత ఉత్పత్తి అయింది 2021-22 కాను, అలాగే 2020-21 ఎంత ఉత్పత్తి అయింది, అలాగే ఎంత విస్తీర్ణంలో పండించారు, ఏ పంట ఉత్పత్తిలో ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది, అవన్నీ కూడా క్లియర్గా ఈరోజు క్లాస్లో చాలా నీట్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోతాం. వ్యవసాయ రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు క్లాస్లో చూసుకుందాం. 2015-16 వ్యవసాయ సర్వే ప్రకారంగా, వ్యవసాయ సెన్సస్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు ఎంతమంది అంటే 85.24 లక్షల మంది వ్యవసాయ రైతులు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సర్వే ప్రకారంగా 2015-16లో చేసినటువంటి సర్వే ప్రకారంగా లేటెస్ట్ సర్వే అనమాట. 2015-16 తర్వాత మళ్ళీ జరగలేదు. ఈ యొక్క 2015-16 సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు ఎంతమంది అంటే వ్యవసాయం చేసేటువంటి రైతులు, వ్యవసాయ పాసు పట్టాదారు పుస్తకం ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే, భూమి ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకం ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే 85,24,000 మందిగా మనం చెప్పవచ్చు. అయితే 85,24,000 మందిలో చాలా ఇంపార్టెంట్ సన్నకారు రైతులు, చిన్న రైతులు, సెమీ మీడియం రైతులు, మధ్యస్థ రైతులు, పెద్ద రైతులు అని 5 రకాల రైతులు ఉన్నారు. ఇందులో సన్నకారు రైతులు అంటే లెఫ్ట్ సైడ్ చూడండి, 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులని మనం ఏంటంటే సన్నకారు రైతులు అంటారు. 1 హెక్టారు అంటే మనం చూసుకున్నట్లయితే 2.47 ఎకరాలు, అంటే మినిమం ఎలా చూసుకున్నా 2.5 ఎకరాలు అనేది 1 హెక్టార్కి సమానము. కాబట్టి 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతుల్ని సన్నకారు రైతులు అంటారు. చిన్న రైతులు అంటే 1 నుంచి 2 హెక్టార్ల లోపు, అంటే 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి రైతులను చిన్న రైతులు అంటారు. సెమీ మీడియం రైతులు అంటే 2 నుంచి 4 హెక్టార్లు, అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగిన రైతుల్ని సెమీ మీడియం రైతులు అంటారు. మధ్యస్థ రైతులు అంటే 4 నుంచి 10 హెక్టార్లు, అంటే 10 నుంచి 25 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతుల్ని మధ్యస్థ రైతులు అంటారు. పెద్ద రైతులు అంటే 10 హెక్టార్ల ఎబవ్, అంటే 25 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతుల్ని పెద్ద రైతులు అంటారు. అయితే ఈ యొక్క రైతులు అంటే ఈ వ్యవసాయ సర్వే 2015-16 ప్రకారంగా, ఈ వ్యవసాయ సర్వే 2015-16 ప్రకారంగా సన్నకారు రైతులు అనేవారు ఈ 85.24 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారంటే 59 లక్షల మంది ఉన్నారు. అయితే మొత్తం 85 లక్షల మందిలో ఈ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉందంటే 69 ఉంది. ఇక్కడ చూడండి, 59 లక్షల మంది 69% ఉన్నారు. చిన్న రైతులు 16.46 లక్షలు, అంటే 16,46,000 ఉన్నారు. 19.31% ఉన్నారు. పర్సెంటేజ్లు చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో సన్నకారు రైతులు మొత్తం వ్యవసాయ రైతుల్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అంటే 69.26%, చిన్న రైతులు 19.31%, సెమీ మీడియం రైతులు 7.70 లక్షల మంది ఉన్నారు, అంటే 9.03%, మధ్యస్థ రైతులు 1.89 లక్షలు, అంటే 2.22%, పెద్ద రైతులు 0.15 లక్షలు, అంటే 15,000 మంది ఉన్నారు, అది 0.22
18%గా మనం చెప్పవచ్చు. అయితే చాలా 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 ఇంపార్టెంట్ 2015-16 లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ భూమి ఎంత అంటే 80.04 లక్షల హెక్టార్లు. అంటే 80 లక్షల హెక్టార్ల భూమి 85 లక్షల మంది రైతుల వద్ద ఉంది. అయితే ఈ వ్యవసాయ భూమి మొత్తం 80 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి చిన్న రైతుల వద్ద ఎంత ఉందంటే 23 లక్షల హెక్టార్లు ఉంది. 23.34 లక్షల హెక్టార్లు. ఇది పర్సెంటేజ్లో చూసుకున్నట్లయితే ఈ చిన్న రైతుల వద్ద 29.19% ఉంది. సన్నకారు రైతుల వద్ద 23.36 లక్షల హెక్టార్లు. అంటే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సన్నకారు రైతుల వద్ద 23.36 అనేది 29.19% అనేది సన్నకారు రైతుల యొక్క పర్సెంటేజ్ 29.19%, చిన్న రైతుల పర్సెంటేజ్ 29.16%. ఇది ఎంత అంటే 23.34 లక్షల హెక్టార్లో ఉంది. అంటే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, చిన్న రైతులు వద్ద ఉన్నటువంటి వ్యవసాయ భూమి 23.34 లక్షల హెక్టార్లు. ఇది పర్సెంటేజ్లో మనం చూసుకున్నట్లయితే 29.16 రైట్ ఆన్సర్. సన్నకారు రైతుల వద్ద 23.36 లక్షల హెక్టార్లు ఉంది కాబట్టి 29.19 రైట్ ఆన్సర్. సెమీ మీడియం రైతుల వద్ద 20.20 లక్షల హెక్టార్లు ఉంది కాబట్టి 25.24%. మొత్తం భూమిలో 25.24% సెమీ మీడియం రైతుల వద్ద ఉంది. అది భూమి పరంగా చూస్తే 20.20 లక్షల హెక్టార్లు. మధ్యస్థ రైతుల వద్ద 10.38 లక్షల హెక్టార్లు ఉంది, 12.97%. పెద్ద రైతుల వద్ద 2.76 లక్షల హెక్టార్లు ఉంది, 3.45%గా మనం చెప్పవచ్చు. అయితే 2015-16 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కలిగినటువంటి మొత్తం వ్యవసాయ రైతుల యొక్క సగటు భూకమతం అంటే ఏంటంటే మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారో ఆ మొత్తం రైతులు అంటే మొత్తం వ్యవసాయ భూమి బై మొత్తం వ్యవసాయ రైతులు. మొత్తం వ్యవసాయ భూమి ఎంత ఉంది? 80 లక్షల హెక్టార్లు. మొత్తం రైతులు ఎంతమంది? 85 లక్షల మంది. ఆ డివైడెడ్ బై చేస్తే వచ్చినదే ఒక రైతుకి ఉన్నటువంటి సగటు భూమి అని వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ రైతుల సగటు భూకమతం ఎంత ఉందంటే 0.94 హెక్టార్లు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు భూకమతం ఎంత అంటే 0.94 లక్షల హెక్టార్లు. అంటే ఒక మొత్తం రైతులకి ఈ యొక్క 0.94 ఒక్కొక్కరికి పంచితే 0.94 హెక్టార్లు వస్తుందని అర్థం. ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.471 ఎకరాలుగా మనం చూడవచ్చు. అయితే సన్నకారు రైతుల సగటు భూకమతం మొత్తం సన్నకారు రైతులు మనం ఇందాక చెప్పుకున్నాం 59 లక్షలు అన్నాం. ఆ సన్నకారు రైతుల యొక్క మొత్తం సన్నకారు రైతులకి భూమి పంచినట్లయితే సగటు భూకమతం ఎంత ఉందంటే 0.40 హెక్టార్లు. చిన్న రైతుల సగటు భూకమతం 1.42 హెక్టార్లు. సెమీ మీడియం 2.6 హెక్టార్లు. మధ్యస్థ రైతుల యొక్క సగటు భూకమతం 5.49 హెక్టార్లు. అంటే ఇక్కడ మధ్యస్థ రైతుల సగటు భూకమతం 5.49 హెక్టార్లుగా ఉంది. పెద్ద రైతుల సగటు భూకమతం 18.71 హెక్టార్లు. అంటే పెద్ద రైతుల వద్ద ఎక్కువ భూమి అనేది సగటు భూకమతం కలిగి ఉందని ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రైతులు గల అంటే అత్యధిక వ్యవసాయ రైతులు అంటే చిన్న సన్నకారు మధ్యస్థ పెద్ద రైతులు ఇవన్నీ మొత్తం పరంగా చూస్తే అత్యధిక వ్యవసాయ రైతులు కలిగినటువంటి టాప్ 3 జిల్లాలు ఏంటంటే గుంటూరు ఫస్ట్ ప్లేస్ 8,41,000 మంది, తూర్పుగోదావరి సెకండ్ ప్లేస్ 7,74,000 మంది, అనంతపురం థర్డ్ ప్లేస్లో ఉన్నాయి 7,70 లక్షల మంది. అంటే 7,70,000 మంది గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం టాప్ 3 ప్లేసెస్ అనమాట. అలాగే అత్యధిక వ్యవసాయ భూమి కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే వ్యవసాయ భూమి పరంగా మనం చూసుకున్నట్లయితే 80 లక్షల హెక్టార్ల భూమి ఉన్నదన్న మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వ్యవసాయ భూమి. దీనిలో టాప్ జిల్లా ఏంటంటే అనంతపురం 12.52 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. సెకండ్ కర్నూలు 10.39 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. థర్డ్ ప్రకాశం 88.36 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. ఈ విధంగా టాప్ 3 జిల్లాలు మనం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సగటు భూకమతం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి ఈ యొక్క భూమి మొత్తాన్ని పంచినట్లయితే సగటు భూకమతం అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సగటు భూకమతం 0.94 ఎకరాలని మనం చెప్పుకున్నాం, హెక్టార్లని మనం చెప్పుకున్నాం. అయితే ఈ సగటు భూకమతం ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 3 జిల్లాలు ఏంటంటే రైతుల పరంగా అనంతపురం అనేటువంటి జిల్లాలో సగటు భూకమతం 1.63 హెక్టార్లు ఉంది. సెకండ్ కర్నూలు 1.42 హెక్టార్లు ఉంది. థర్డ్ ప్రకాశం 1.16 హెక్టార్లుగా ఉంది. సగటు భూకమతం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే
లేదంటే శ్రీకాకుళంలో జస్ట్ 0.51 హెక్టార్లు మాత్రమే ఉంది. తూర్పుగోదావరి 0.62 హెక్టార్స్గా ఉంది. అయితే ఈ వ్యవసాయ సర్వే 2015-16కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం చూసాం. ఈ వ్యవసాయ సర్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది 1970-71 నుంచి కూడా ఈ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఈ యొక్క సగటు భూ కమతాలకు సంబంధించి భూ వినియోగం, భూ యాజమాన్యం ఇవన్నీ కూడా 1970-71 నుండి ఈ సమాచారం సేకరిస్తున్నారు. 2015-16 అనేది చివరిదిగా మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల సాగు ఉత్పత్తి ఏ విధంగా ఉంది, ఈ యొక్క ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది అనేది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ధాన్యాలు అంటే వరి, అలాగే గోధుమ, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా ఆహార ధాన్యాల కింద వస్తాయి. అయితే 2020-21 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేయబడ్డ ఆహార ధాన్యాల విస్తీర్ణం ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020-21 మనం చూడాలి, 21-22 కూడా మనం చెప్పుకోవాలి. 2020-21 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేయబడ్డ ఆహార ధాన్యాలు మొత్తం ఎంత విస్తీర్ణంలో సాగు చేయబడ్డాయి అంటే 43 లక్షల హెక్టార్లో సాగు చేయబడ్డాయి. అయితే ఈ మొత్తం విస్తీర్ణంలో ఎంత పంట ఉత్పత్తి అయిందంటే 165 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే 2021-22 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేయబడ్డ ఆహార ధాన్యాల విస్తీర్ణం ఎంతంటే 41.44 లక్షల హెక్టార్లు, అంటే 43 నుంచి 41కి తగ్గింది. అంటే 2 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే ఉత్పత్తి అయిన పంట మాత్రం 169.57 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. అంటే పంట ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం తగ్గింది. 2021-22 ప్రకారంగా 41.44 లక్షల హెక్టార్లలో సాగు చేయబడితే 169 లక్షల టన్నుల దిగుబడి రావడం అనేది, ఉత్పత్తి అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఆహార ధాన్యాల్లో ముఖ్యమైన పంటల గురించి మనం చూద్దాం. వరిని చూసుకున్నట్లయితే 2020-21లో వరి ఎంత విస్తీర్ణంలో సాగు చేయబడింది అంటే 25 లక్షల హెక్టార్లో సాగు చేయబడింది. ఎంత ఉత్పత్తి వచ్చిందంటే 130 లక్షల టన్నుల ఉత్పత్తి రావడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆహార ధాన్యాల ఈ విస్తీర్ణం ఎంత చేయబడింది అంటే 41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆహార ధాన్యాల విస్తీర్ణం చేయబడితే ఈ యొక్క వరి మాత్రమే 41 లక్షల హెక్టార్లకు గాను వరి 25 లక్షల హెక్టార్లు వరి సాగు చేయబడిందని మనం ఇక్కడ గమనించాలి. అంటే 41 లక్షల హెక్టార్లో 25 లక్షల హెక్టార్లు అంటే సగం కంటే ఎక్కువ వరే సాగు చేయబడిందని మనం చూడాలి. అయితే ఉత్పత్తి కూడా మీరు గమనించినట్లయితే 169 లక్షల టన్నుల ఆహార ధాన్యాలకు గాను 130 లక్షల టన్నులు ఇక్కడ 2020-21 ప్రకారంగా 43 లక్షల హెక్టార్లకు గాను 25 లక్షల హెక్టార్లు వరి సాగు చేయబడింది 2020-21లో. అలాగే 165 లక్షల టన్నులకు గాను 130 లక్షల టన్నులు వరే ఆహార ధాన్యాలు ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం జరిగింది. 2021-22లో వరి సాగు చేయబడిన విస్తీర్ణం 24 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 135 లక్షల టన్నులుగా మనం చెప్పవచ్చు. అంటే ఆహార ధాన్యాల్లో ఎక్కువ ఆకుపై చేసిన పంట ఏంటంటే వరిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మొక్కజొన్న మనం చూసుకున్నట్లయితే 2020-21లో మొక్కజొన్న 3 లక్షల హెక్టార్లలో సాగు చేయబడితే 17.84 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. అలాగే 2021-22లో 3.05 లక్షల హెక్టార్లలో సాగు చేయబడితే పంట ఉత్పత్తి 18.62 లక్షల టన్నులుగా మనం చూడవచ్చు. అంటే ఆహార ధాన్యాల పరంగా వరి ఇంపార్టెంట్, అలాగే మొక్కజొన్న ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే పప్పు ధాన్యాలు కూడా ఇంపార్టెంట్. పల్సెస్ అనేది కూడా మనం చూడాలి. 2020-21లో అంటే పప్పు ధాన్యాలు అంటే కందులు, అలాగే మినుములు, పెసలు ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు. కాబట్టి ఈ పప్పు ధాన్యాలు 2020-21లో ఎంత సాగు చేయబడ్డాయి అంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. పప్పు ధాన్యాలు అనేవి 2020-21లో 12.43 లక్షల హెక్టార్లు సాగు చేయబడ్డాయి. అయితే ఉత్పత్తి 10.94 లక్షల టన్నులు వచ్చింది. అలాగే 2021-22లో ఎంత సాగు చేయబడింది అంటే 12.38, అంటే 43 నుంచి 38కి తగ్గింది. కానీ ఉత్పత్తి మాత్రం 11.30 లక్షల టన్నులుగా నమోదైంది. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నూనె గింజలు అంటే మనం చూసుకున్నట్లయితే వేరుశెనగ, నువ్వులు, ఆముదం అలాంటి ఆయిల్ సీడ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం చూసుకున్నట్లయితే 2020-21లో ఆంధ్రప్రదేశ్లో నూనె గింజలు సాగు చేయబడ్డ మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 10.31 లక్షల హెక్టార్లు. మొత్తం నూనె గింజలు సాగు చేయబడ్డ మొత్తం భూ విస్తీర్ణం ఎంత అంటే 10.31 లక్షల హెక్టార్లు. అయితే ఎంత ఉత్పత్తి అయిందంటే 29.91 లక్షల టన్నుల
నూనె గింజల ఉత్పత్తి అవ్వడం జరిగింది. అయితే 2021-22లో ఆంధ్రప్రదేశ్లో సాగు చేయబడ్డ నూనె గింజల విస్తీర్ణం ఎంత అంటే 2021-22 గాను మొత్తం విస్తీర్ణం ఏంటంటే 9.76 లక్షల హెక్టార్లు, అంటే తగ్గింది. పంట ఉత్పత్తి మనం చూసుకున్నట్లయితే 25.60 లక్షల టన్నులు పంట ఉత్పత్తి తగ్గింది, అలాగే విస్తీర్ణం కూడా తగ్గింది. అయితే ఈ యొక్క నూనె గింజలకు సంబంధించి వేరుశెనగను మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. నూనె గింజలకు సంబంధించి వేరుశెనగను మనం చూసుకున్నట్లయితే 2020-21లో వేరుశెనగ సాగు విస్తీర్ణం 8.69 లక్షల హెక్టార్లో సాగు చేయబడితే పంట ఉత్పత్తి 7.74 లక్షల టన్నులు వచ్చింది. 869 774. 2021-22లో 8.09 లక్షల హెక్టార్లో సాగు చేస్తే 5.35 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. నెక్స్ట్ నువ్వులు మనం చూసుకున్నట్లయితే నువ్వులు 2020-21లో నువ్వులు సాగు చేయబడ్డ విస్తీర్ణం 36,000 హెక్టార్లో సాగు చేయబడితే 9,000 టన్నులు దిగుబడి పంట ఉత్పత్తి వచ్చింది. అలాగే 2021-22లో నువ్వులు సాగు చేయబడ్డ విస్తీర్ణం 36,000 అనేది 2020-21లో ఉంటే 34,000 2021-22కి అయింది. 9,000 టన్నుల పంట ఉత్పత్తి 2020-21 ఉంటే 8,000 టన్నులు 2021-22గా నమోదు అవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి, ఈ యొక్క పంట పేరు అలాగే ఒక ఎకరానికి ఒక హెక్టార్కి ఉత్పాదకత ఎంత వచ్చింది అనేది మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఒక హెక్టార్కి ఎన్ని కేజీల పంట ఉత్పత్తి జరిగింది అనేది మనం చూడాలి. ఇక్కడ వరి అనేది 2020-21లో ఒక హెక్టార్కి 5,130 కేజీలు వచ్చింది. 2021-22లో 5,588 కేజీలు వచ్చింది ఒక హెక్టార్కి. అలాగే మొక్కజొన్న 2020-21లో ఒక హెక్టార్కి 5,918 కేజీలు వచ్చింది. 2021-22లో 6,105 కేజీలు వచ్చింది. జొన్న 3,428 కేజీలు, 3,164 కేజీలు. సజ్జలు 2,281 కేజీలు, 1,821 కేజీలు. రాగి 1,197, అలాగే నెక్స్ట్ 1,097. వేరుశెనగ 891 కేజీలు 2021-22లో, 2021-22కి 661 కేజీలు. నువ్వులు 2020-21లో 242 కేజీలు వచ్చింది ఒక హెక్టార్కి. 2021-22లో 235 కేజీలుగా నమోదైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగొచ్చు ఎగ్జామ్లో డెఫినెట్గా వచ్చి బిట్ అది మాత్రం ఆ టాపిక్. నెక్స్ట్ ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే ఉద్యాన పంటలకు సంబంధించి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో పండించారనేది మనం చూసుకున్నట్లయితే పండ్లు ఫ్రూట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే 2019-20లో సాగు చేయబడ్డ మొత్తం ఫ్రూట్స్ పండ్ల సాగు చేయబడ్డ పండ్ల విస్తీర్ణం ఎంత అంటే 7.40 లక్షల హెక్టార్లు. ఉత్పత్తి ఎంత అయిందంటే 182.06 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ ఉత్పత్తి అయ్యాయి 2019-20లో. 2020-21లో 7.39 లక్షల హెక్టార్లు. అక్కడ 740 ఉంటే ఇక్కడ 739కి తగ్గింది. 182 ఉంటే 178 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఫ్రూట్స్ 2020-21 సర్వే ఇచ్చారు, 2021-22 ఇంకా ఇవ్వలేదు కాబట్టి 2020-21 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెజిటేబుల్స్ కూరగాయలకు మనం చూసుకున్నట్లయితే 2019-20లో 2.64 లక్షల హెక్టార్లు సాగు చేస్తే 2020-21లో 2.35 లక్షల హెక్టార్లకి సాగు విస్తీర్ణం తగ్గింది. ఉత్పత్తి 75.38 లక్షల మెట్రిక్ టన్నులు 2019-20కి వస్తే 2020-21లో 72.92 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందంటే 75 నుంచి 72కి తగ్గింది. నెక్స్ట్ ఫ్లవర్స్ మనం చూసుకున్నట్లయితే పువ్వులు 2019-20లో 0.26 లక్షల హెక్టార్లు అంటే 26,000 హెక్టార్లలో సాగు చేయబడితే 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2020-21లో 0.17 లక్షల హెక్టార్లు అంటే 17,000 హెక్టార్లో విస్తీర్ణంలో ఇవి సాగు చేయబడితే 2.80 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఉత్పత్తి రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ సాగు విస్తీర్ణం తగ్గింది, ఉత్పత్తి కూడా తగ్గినట్లుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, ఆ సుగంధ ద్రవ్యాల 2019-20లో 2.54 లక్షల హెక్టార్లో సాగు చేయబడితే ఈ యొక్క పంట ఉత్పత్తి 16.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2020-21లో 2.55 లక్షల హెక్టార్లో సాగు చేయబడితే 16.54. అంటే ఇక్కడ సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి తగ్గిందిగా మనం చూడవచ్చు. 254కి 1667, 255కి 1654గా మనం చూడవచ్చు. నెక్స్ట్ ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ప్లాంటేషన్ క్రాప్స్ 2019-20కి గాను 4.94 లక్షల హెక్టార్లో చేస్తే 32.84 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2020-21లో 5.45 లక్షల హెక్టార్లో ప్లాంటేషన్ క్రాప్స్ వేస్తే 43.52 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రావడం అనేది జరిగింది. ప్లాంటేషన్ క్రాప్స్ యొక్క విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి కూడా పెరిగింది. అయితే 2019-20లో మొత్తం ఉద్యాన పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయబడ్డాయంటే
చూసుకుంటే 17.83 లక్షల హెక్టార్లో సాగు చేయబడ్డాయి. అయితే 2019-20కి గాను 17.83 అయితే 2020-21కి గాను 17.95 లక్షల హెక్టార్లకు పెరిగింది. అయితే ఉత్పత్తి అనేది 312 లక్షల మెట్రిక్ టన్నులు 2019-20కి ఉంటే 2020-21కి గాను 314 లక్షల మెట్రిక్ టన్నులకి పెరిగింది. నెక్స్ట్ ఉద్యాన పంటలు ఉత్పాదకత తొలి జిల్లాలు అంటే ఒక హెక్టార్కి ఎన్ని కేజీల అంటే సగటు కేజీల ఉత్పాదకత అత్యధికంగా ఉన్నటువంటి పంటలు జిల్లాలు మనం చూసుకున్నట్లయితే మామిడి ఒక హెక్టార్కి 15 కేజీల సగటు ఉత్పాదకతతో తొలి స్థానం అంటే మామిడి ఉత్పాదకతలో తొలి స్థానంలో ఉన్న జిల్లా తూర్పుగోదావరి. ఒక హెక్టార్కి 15 కేజీలు పండడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్ ఏంటంటే విజయనగరం, విశాఖ, నెల్లూరు. ఇక్కడ ఒక హెక్టార్కి 12 కేజీలు పండడం జరుగుతుంది. మామిడి సగటు ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్ తూర్పుగోదావరి అని మనం చెప్పవచ్చు. అరటి ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కడప, కర్నూలు, అనంతపురం. ఈ 3 కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఒక హెక్టార్కి 65 కేజీలు అరటి పండుతుంది. అలాగే బొప్పాయి ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కృష్ణ. ఒక హెక్టార్కి 120 కేజీలు పండుతుంది. సెకండ్ ప్లేస్ ఏంటంటే చిత్తూరు. ఒక హెక్టార్కి 100 కేజీస్ ఉత్పాదకత లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బత్తాయి ఉత్పత్తిలో తొలి స్థానం శ్రీకాకుళం. ఒక హెక్టార్కి 29 కేజీలు. సెకండ్ ప్లేస్ కృష్ణ, కడప. ఒక హెక్టార్కి 25 కేజీలు. కొబ్బరి ఉత్పాదకతలో తొలి స్థానం. ఒక హెక్టార్కి 19,200 కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడంటే కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్. ఒక హెక్టార్కి 19,200 కాయలు. సెకండ్ ప్లేస్ ప్రకాశం. ఒక హెక్టార్కి 16,000 కాయలు. ఆయిల్ పామ్ చూసుకున్నట్లయితే తొలి స్థానం విజయనగరం. ఒక హెక్టార్కి 25 కేజీలు సగటు ఉత్పాదకత లభిస్తుంది. అలాగే సెకండ్ ప్లేస్ పశ్చిమ గోదావరి. ఒక హెక్టార్కి 20 కేజీస్ లభిస్తుంది. జీడి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ విజయనగరం. ఒక హెక్టార్కి 7 కేజీల జీడి పిక్కలు లభించడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్ శ్రీకాకుళం. ఒక హెక్టార్కి 66 కేజీలు. నెక్స్ట్ ఎండుమిర్చి ఉత్పాదకతలో తొలి స్థానం అనంతపురం. ఒక హెక్టార్కి 35 కేజీలు లభించడం జరుగుతుంది. టమాటా ఉత్పాదకతలో తొలి స్థానం ఏంటంటే కడప, కర్నూలు. ఒక హెక్టార్కి 45 కేజీలు ఉత్పాదకత లభించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2021-22కి సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి మెయిన్ మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈరోజు ఎకనామిక్ సర్వే క్లాస్ క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు క్లాసు. దయచేసి మరొకసారి మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నా సరే దయచేసి నన్ను సపోర్ట్ చేసే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మోటివేట్ చేసే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.